మీ రీఛార్జ్ ప్లాన్స్ ఇంకా చాలా కాస్ట్లీగా మారబోతున్నాయి. ఆల్రెడీ లాస్ట్ 2 years లో రకరకాల ప్రైస్ హైక్స్ వల్ల మన ఇండియాలో డేటా ఆల్మోస్ట్ 25% ఎక్స్పెన్సివ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మనం 299 రూపీస్ కి 2 GB పర్ డే ప్లాన్ తీసుకుంటే ఇప్పుడు అదే ప్లాన్ కోసం 349 రూపాయలు పే చేస్తున్నాం. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే మన గవర్నమెంట్ డేటా యూసేజ్ మీద కూడా ట్యాక్స్ వేయాలని చూస్తుందంట. అది కూడా మనం కట్టే జిఎస్టీ పైన ఎక్స్ట్రాగా. ఎంత అంటే 1 రూపీ పర్ జీబీ అని టాక్ నడుస్తుంది. 1 రూపీ అంటే చిన్న అమౌంటే కదా అని అనిపిస్తుందేమో, బట్ వెయిట్, చిన్న మ్యాచ్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు రోజుకి 2 GB డేటా యూస్ చేస్తే మంత్ కి 60 GB అవుతుంది. అంటే మీరు 60 రూపీస్ ట్యాక్స్ ఓన్లీ డేటా కోసం పే చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో 4 నుంచి 5 మెంబర్స్ గానీ డేటా యూస్ చేస్తే డైరెక్ట్ గా నెలకి 300 రూపాయలు ట్యాక్స్ ఎక్స్ట్రాగా పే చేయాలి. ఇంకా దీని వల్ల గవర్నమెంట్ కి ఎంత రెవెన్యూ వస్తుందో తెలుసా? అక్షరాల సంవత్సరానికి 22,900 కోట్లు. ఎన్ని సున్నాలు ఉంటాయి? బట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మన ఇండియా గ్రోత్ మొత్తం డిజిటల్ ఇండియా మీదే డిపెండ్ అయ్యి ఉంది. అండ్ ఇప్పుడు ఇలా చేస్తే షాప్ కీపర్స్ యూపీఐ యూజ్ చేసిన ట్యాక్స్, స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయిన ట్యాక్స్, అండ్ ఇలా ట్యాక్స్లు పెడితే డిజిటల్ గ్రోత్ కి డ్యామేజ్ కాదంటారా? అఫ్ కోర్స్ ఇది ఇంకా లా కాలేదు, జస్ట్ ఒక ప్రపోజల్ మాత్రమే. కానీ ఓకే అయితే మాత్రం సెప్టెంబర్ 2026 నుంచి ఇంప్లిమెంట్ అవ్వచ్చు. నాకు గుర్తుండి లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ ఇలాంటి ఒక ప్లాన్ తీసుకొచ్చింది, లైక్ సంచార్ సాథీ యాప్ అందరి మొబైల్స్ లో ఇన్స్టాల్ చేయాలని. బట్ ప్రజలు రియాక్ట్ అవగానే గవర్నమెంట్ ఆ డెసిషన్ ని వెనక్కి తీసుకుంది. సో ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి, అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. లేకపోతే ఇంటర్నెట్ యూసేజ్ కూడా గతంలో ఒక లగ్జరీ ఐటమ్ అయిపోతుంది.